అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంతవరకు మనం 48 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం కదా. ఇప్పుడు 49వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ 49వ అధ్యాయంలో యాకోబు తన 12 మంది కుమారులను దీవిస్తున్నాడు. అయితే ఈ 12 మంది కుమారుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దీవెనిచ్చాడు. దానికి గల కారణం ఏంటి? రూబేను అందరికన్నా పెద్దవాడు అయినప్పటికీ రూబేనుకు ఆశీర్వాదం దక్కలేదు. ఆ తర్వాత వరుసలో కూడా తీసుకుంటూ వస్తే షిమ్యోనుకు దక్కలేదు, లేవికి దక్కలేదు. ఇంతకీ వీళ్ళకి ఆశీర్వాదాలు దక్కకపోవడం గల కారణం ఏంటి? రూబేన్ పెద్దవాడైనప్పటికీ ఎందుకు అతనికి ఆశీర్వాదం వేయలేదు? ఆ తర్వాత వరుసలో ఉన్న షిమ్యోనుకు, లేవికి కూడా ఎందుకు ఆశీర్వాదం వేయలేదు? ఇంతకీ ఇజ్రాయెల్లో ఉన్న 12 గోత్రాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆశీర్వాదాన్ని ఎందుకు ఇచ్చాడు? వాళ్ళు చేసిన పనులేంటి? యాకోబు మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుడు ఏ విధంగా వాళ్ళని ఆశీర్వదించాడు? దేవుడు ఏ విధంగా వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చాడు? ఇలాంటి అనేక అద్భుతమైన అంశాలు ఈ 49వ అధ్యాయంలో ఉన్నాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోవాలి. మొట్టమొదటి ఆశీర్వాదం వచ్చేసి యాకోబు ఆ యోసేపు కుమారులను దీవించిన తర్వాత 12 మంది కుమారులను పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి, మీరు రండి, నేను మీకు అంచె దినాల్లో జరగబోయేదాన్ని నేను మీకు వివరిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి యాకోబు చెప్తున్నాడు. మొదటి వచనంలోనే మనకు అంచె దినాలు అనే పదం కనబడుతుంది. నిజంగా బైబిల్ ఆలోచిస్తే, అంటే అర్థం చేసుకునే వాళ్ళకి, అది తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళకి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో. అసలు ఆది కాండంలోనే అంచె దినాల గురించి చెప్పాడు దేవుడు అంటే నిజంగా అసలు ఎంత కోఇన్సిడెన్స్ ఉంది చూడండి. బైబిల్కి ఎంత లింక్ ఉంది ఒకదానికి ఒకదానికి, ఒక వచనానికి ఒక వచనానికి. ఎక్కడ కూడా ఒక వచనం మరొక వచనాన్ని విభేదించదు అనమాట. అంటే ప్రాపర్ గా మనం దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే, కరెక్ట్ గా దాన్ని ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ముందు పెట్టాలి, ఏది వెనక పెట్టాలి అని చెప్పేసి మనం ఆలోచించగలిగితే, అంటే దేవుడు చెప్పిన విధానాన్ని ప్రకారం మనం చదవగలిగితే, దేవుడు ఇచ్చిన ఆ లాజిక్ ప్రకారం దేవుడు ఒక పజిల్ లాగా పెట్టాడు అన్నమాట బైబిల్ని. ఆ పజిల్ ప్రకారం మనం చదవగలిగితే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి బైబిల్. అందుకే స్టార్టింగ్ లోనే అంచె దినాల్లో అన్నారు. అంచె దినాలు అంటే చాలా మంది అనుకుంటున్నారు ఇంకా అంచె దినాలు అంటే అది వేరే సబ్జెక్టు, అయినా సరే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. అంచె దినాలు అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడో యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత వస్తుంది అంచె దినాలు, అప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత మళ్ళా ఒక 1000 సంవత్సరాల టైం ఉంది, ఇంకా అప్పుడు అంచె దినాలు అంటారు. యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత అంచె దినాలు వస్తాయి, అప్పుడు తర్వాత జరగబోయే సంగతుల గురించి చెప్పబడినవి మాత్రమే అంచె దినాలు, అంత్యక్రీస్తు వస్తాడు. ఇలా రకరకాల డిఫరెంట్ వాదనలు ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి మీకు పూర్తి వివరణ కావాలంటే ఎవరైనా ఒకరు కామెంట్లలో తెలియజేయండి. మాకు ఈ సందేహం ఉందని చెప్పేసి మీరు అడిగితే నాకు తెలిసిన సమాధానం నేను చెప్తాను. ఒకవేళ అది రాంగ్ అయితే మీరు నన్ను కరెక్ట్ చేయొచ్చు, లేదంటే మీరు కూడా తెలుసుకోవచ్చు. నాకు తెలిసింది మీకు చెప్తాను, మీకు తెలిసింది నాకు చెప్పొచ్చు. ఏదో రకంగా మనం దేవుని వాక్యంలో ఎదుగుతూ పైకి వెళ్ళడమే మన యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మొదటి వచనంలోనే దేవుడు అంచె దినాలు అనే పదాన్ని రాయించారు అనమాట. అంచె దినాలు అంటే యేసుక్రీస్తు పుట్టిన నాట నుండి ప్రారంభమవుతున్నాయి అనమాట అంచె దినాలు. కడవరి దినాల్లో యేసుక్రీస్తు వచ్చాడు అని చెప్పేసి మనకు వాక్యాలు చాలా స్పష్టంగా ఉందన్నమాట. ఇక డిఫరెన్స్ కావాలంటే నేను తర్వాత ఇస్తాను, మీరు కామెంట్ చేస్తే. ఓకే, అయితే ఆశీర్వదిస్తున్నాను అనమాట. 12 మంది కుమారులను పిలిస్తే 12 మంది కుమారులు వచ్చారు. 12 మంది కుమారుల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు యాకోబు. అయితే మొట్టమొదటి వాడైనటువంటి రూబేను, నువ్వు నా జ్యేష్ఠ పుత్రుడు, నా ప్రథమ ఫలం నువ్వే, నా బలము, నా ఔన్నత అతిశయము అంతా నువ్వే, నా అతిశయం అంతా నువ్వే, కానీ కాకపోతే నువ్వు పాపం చేసావు, నువ్వు తండ్రి మంచం మీదకి ఎక్కావు. అంటే రూబేను తన తండ్రి ఉత్పత్తి నడిన బిల్హాతో శయనిస్తాడు కదా, మనకు 35వ అధ్యాయంలో కనబడుతుంది. మనం ఇంతకుముందు అధ్యాయాల్లో కూడా చదువుకున్నాం. అలా మిస్టేక్ చేసాడు అనమాట రూబేను. ఆ మిస్టేక్ వల్ల, అంటే నువ్వు ప్రథముడు అయినప్పటికీ, నీకు బలం ఉన్నప్పటికీ, నీకు ఎంత స్థానం ఉన్నప్పటికీ, నీకు ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ, నువ్వు తప్పు చేస్తే దేవుడు నిన్ను దిగజారుస్తాడు, దేవుడు నిన్ను కింద పడేస్తాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. రూబేన్ యాక్చువల్గా డిఫాల్ట్ గా అతనికే రావాలి ఆశీర్వాదం, కానీ రూబేన్ చేసిన మిస్టేక్ వల్ల ఏమైందంటే ఆ ఆశీర్వాదం పక్కకి వెళ్ళిపోయింది అనమాట. నువ్వు ప్రథమ ఫలమే, నువ్వు మొదటివాడివే, జ్యేష్ఠపుత్రుడివే, కానీ నీకు మాత్రం రాదే, ఎందుకంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు అపవిత్రం చేసావు అని చెప్పేసి రూబేన్ చెప్తాడు. ఆ తర్వాత షిమ్యోను లేవి కూడా దీనా విషయంలో మనకందరికీ తెలుసు కదండి. ఆ యాకోబు కుమార్తె అయిన దీనాను వాళ్ళ చెల్లిని చెరిపినందుకు అని చెప్పేసి ఒక పట్టణం మొత్తాన్ని నాశనం చేసేస్తారు. షిమ్యోను లేవి కత్తి చేత పట్టుకుని, ఇక ఆ సందర్భము అది మీరు వెనకాల అధ్యాయాల్లో చదివితే తెలుస్తుంది. నేను దాని మీద వీడియో కూడా చేశాను. వాళ్ళ కోపం ఏ రేంజ్ లో ఉంటుంది, వాళ్ళు ఒక ఊరు మొత్తాన్ని ఎలా నాశనం చేశారు తన చెల్లిని చేర్చినందుకు. అంటే వాళ్ళ యొక్క ఉగ్రత ఏ స్థాయిలో వచ్చింది, ఒక ఊరు మొత్తాన్ని, ఇద్దరు మాత్రమే ఒక ఊరు మొత్తాన్ని నాశనం చేశారు. అది ఏ విధంగా నాశనం చేశారు ఏంటి అనేది ముందు అధ్యాయాల్లో మీరు చూసుకుంటే, ఆ వీడియోలో చూసుకుంటే మీకు దొరుకుతుంది ఆన్సర్. అదనమాట. సో అంత కోపం ఉండకూడదు అనమాట మనిషికి. అంత కోపం ఉంటే ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ఆశీర్వాదం కూడా కోల్పోయారు అనమాట. మీరు
నెక్స్ట్ వాళ్ళే కానీ మీరు కూడా ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఎందుకంటే మీరు చేసిన పని ఇట్లాంటిది. మీ యొక్క కోపం చాలా వేంద్రమైంది. మీరు ఎద్దుల గుదికాల నరాలు నరికేశారు. మీరు చాలా మందిని చంపేశారు. కాబట్టి మీరు కూడా ఈ అర్హత సాధించలేదు అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా పక్కకు పెట్టేస్తాడన్నమాట. వాళ్ళిద్దరిని కూడా పక్కకు పెట్టేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళకు ఒక ప్రవచనం కూడా చెప్తాడు. అదేంటంటే మీ ఇద్దరు గోత్రాలు సపరేట్ గా అయిపోతాయి. ఇశ్రాయేల్ గోత్రాల్లో ఉండకుండా మీరు సపరేట్ గా వెళ్ళిపోతారు అని చెప్పేసి కూడా చెప్తారన్నమాట. ఆ తర్వాత షిమ్యోను గోత్రం చిన్నగా అయితే ఆ తర్వాత అది లేవి గోత్రంలో కలిసిపోతుంది. లేవి గోత్రం ఒకటే నిలబడిపోతుంది అనమాట. ఇలా ఫ్యూచర్ లో జరగబోయేదాన్ని యాకోబు వివరించుకుంటూ వస్తున్నాడు అనమాట. ఒక్కొక్కరికి ఆ తర్వాత యూదాను ఆశీర్వదిస్తాడు. యూదా మాత్రమే నిలబడతాడు అనమాట. యూదా బలమైన సింహము, షిలోకు వచ్చే వరకు యూదా నుండి రాజదండం తొలగదు అంటాడు. ఇక్కడ యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు యాకోబు. యేసుక్రీస్తు యూదాల నుంచే వస్తాడు. అతను వచ్చేంత వరకు నీ దగ్గర నుంచి రాజదండం తొలగదు. అతను వచ్చిన తర్వాత కూడా అతను రాజులా ఉంటాడని చెప్పేసి యేసుక్రీస్తుని గురించిన మొట్టమొదటి ప్రవచనం ఏం కాదు, ముందు కూడా ప్రవచనాలు ఉన్నాయి. కాకపోతే ఈ అధ్యాయంలో మొట్టమొదటి ప్రవచనం అన్నమాట యేసుక్రీస్తునికి సంబంధించి. యేసుక్రీస్తు నీలో నుంచే వస్తాడని చెప్పేసి అతని యూదాను బాగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి అతనికి మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు యూదాను. ఆ తర్వాత కుమారులను ఒకరికేమో మంచి వ్యాపారం అభివృద్ధి చెందుతుందని చెప్తాడు. ఒకరేమో శత్రువులను ఎదిరిస్తాడని చెప్తారు. ఒకరేమో బానిస అవుతారని చెప్తారు. ఒకరేమో వచ్చేసి ఇట్లా రకరకాలుగా ఆశీర్వదించుకుంటూ వస్తాడు. ఆ తర్వాత బెన్యామిన్ వస్తాడు. బెన్యామిన్ను నీవు చీల్చినట్టు తోడేలు అంటాడు అనమాట. చీల్చినట్టు తోడేలు అంటే యుద్ధంలో నువ్వు బాగా ఆరితేరుతావు, నీకు యుద్ధాలంటే బాగా ఇష్టం ఉంటుంది అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు బెన్యామిన్ గోత్రంలో నుంచే మన సౌలు వచ్చాడు అనమాట. యుద్ధాలకు సంబంధించి చరిత్ర అంతా అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. సో బెన్యామిన్ యొక్క ఆశీర్వాదము ఆ రకంగా ఉంటుంది. ఆ తర్వాత యోసేపు దగ్గరికి వస్తాడు. యోసేపు ఫలించాడు కొమ్మ. అందరికంటే ఎక్కువ మంచి ఆశీర్వాదాలు ఇచ్చింది యోసేపు అనమాట. యోసేపు ఫలించాడు కొమ్మ. అందరూ అతని మీద బాణాలు వేశారు, అందరూ అతన్ని హింసించారు, అందరూ అతన్ని చంపాలని చూశారు. కానీ దేవుడు యాకోబుని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడాడు. నువ్వు బాగా ఫలించావు, నువ్వు బాగా అభివృద్ధి చెందావు అని చెప్పేసి యోసేపుని కూడా దీవిస్తాడు. యోసేపుని కూడా దీవించి ఇలా 12 మంది కుమారులకు 12 రకాల ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత యాకోబు ఇక తన జీవితం అయిపోయింది, నేను ఇక చనిపోబోతున్నాను, చనిపోయి నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను చనిపోయిన తర్వాత మాత్రం నన్ను ఈ ఐగుప్తు దేశంలో పాటు పెట్టవద్దు. నన్ను కానాన్ దేశానికి తీసుకెళ్లి మా తండ్రులను ఎక్కడ పాతి పెట్టారో, అబ్రాహామును, ఇస్సాకును, ఆ రాహేల్ను, వీళ్ళందరినీ ఎక్కడ పాతి పెట్టారో, లేయాను ఎక్కడ పాతి పెట్టారో నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడనే పాతి పెట్టు. ఆ హేతు కుమారుల దగ్గరకు ఉన్న మక్పేలా గుహ ఉంది కదా, అక్కడ అది కానాన్ దేశంలో ఉంది, నన్ను తీసుకెళ్ళి అక్కడనే పాతి పెట్టు అని చెప్పేసి యోసేపు ఇశ్రాయేల్ చెప్తాడు. యాకోబు చెప్పి ఆ తర్వాత మంచం మీద పడుకొని కాళ్ళు ముచ్చుకొని మంచి వృద్ధాప్యంలో నిండుగా అందరినీ ఆశీర్వదించి చక్కగా యాకోబు చనిపోతాడు అనమాట. దాంతో మనకి ఈ అధ్యాయం అనేది ఇక్కడితో పూర్తయిపోయింది. నెక్స్ట్ మనం 50వ అధ్యాయంలో కలుసుకుందాం. 50వ అధ్యాయం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీరు కూడా మాతో పాటు ఈ బైబిల్ జర్నీని కంటిన్యూ చేయాలనుకుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే కామెంట్ చేయండి. నాకు ఏమైనా తెలియజెప్పాలనుకున్నా సరే కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం.